నేడు తెల్లవారుజామున సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కూతురు మరణించారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రికి అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గాయత్రి కూతురు తేజస్విని చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో నటించారు. మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్ర వేసింది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి కూతురే. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొన్నది. గాయత్రి పార్థివ దేహాన్ని రాజేంద్ర ప్రసాద్ నివాసం ఉంటున్న కేపీహెచ్బీ కాలనీలో ప్రాచ్యూన్ విలాస్ సందర్శకునికుంచారు. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ప్రస్తుతం ఏదైతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం అయితే చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె నిన్న గుండె నొప్పితో మాత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. అయితే నిన్న అర్ధరాత్రి పూట మాత్రం హార్ట్ స్ట్రోక్ రావడంతో రాజేంద్ర ప్రసాద్ కుమార్తె హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. అయితే ఇదే విషయంలో కుకట్పల్లిలోని ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో ఏదైతే విల్లాలో ఉంటున్న రాజేంద్ర ప్రసాద్ ఇంటికి ఇప్పటికే సినీ ప్రముఖులు ఇటు రాజకీయ ప్రముఖులు కూడా పరామర్శించడానికైతే వెళ్తున్నారు. రాజేంద్ర ప్రసాద్కి ధైర్యాన్ని ఇచ్చేసి కూడా పరామర్శిస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇటు సినీ ఆర్టిస్టులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకుంటున్నారు. ఇదే అంశం కాకుండా గాయత్రి వయసు దాదాపుగా 38 సంవత్సరాలని కూడా తెలుస్తుంది. అయితే గాయత్రి కూతురు కూడా మహానటి సినిమాలో మహానటి హీరోయిన్ చిన్ననాటి క్యారెక్టర్ కూడా చేసిన విషయం తెలిసింది. అయితే దీంతో పాటు గాయత్రి భర్త మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగంగా చేస్తున్నాడు. అయితే గాయత్రి ప్రస్తుతం ఇప్పటి వరకు న్యూట్రిషన్గా కూడా తను న్యూట్రిషన్ సలహాదారులుగా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ ఈ విషయం మొన్న జరిగిన ఒక ఆడియో ఫంక్షన్లో కూడా తన కూతుర్ని ఎంతో ఎమోషనల్గా ఎవరికైనా కూడా తల్లి లేని వారికి కూతురులో తల్లిని చూసుకుంటాము, తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట నాకు ఎంతో ఇష్టం, ఇది నా కూతురు గాయత్రికి ఎన్నోసార్లు వినిపించానని కూడా ఎమోషనల్గా కూడా ఈ ఒక ఆడియో ఫంక్షన్లు కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికే కుప్పకూలిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే తనకు ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రం సినీ ప్రముఖులు ఇప్పటికే ఫోన్ ద్వారా కానీ లేదు అని అంటే తన నివాసానికి చేరుకుంటున్నారు. అయితే గాయత్రి మృతదేహానికి రేపు ఖాయాన్ని మాత్రం అంత్యక్రియలు జరిపించడానికి కొంత వాళ్ళ ఇంటి వాళ్ళు సమాచారాన్ని అయితే అందిస్తున్నారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.